భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. త్రిమూర్తులు ముగ్గురు ఒకే శివలింగం మీద కొలువై ఉన్న శివాలయం. తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఆ శివాలయం ఉంది. వెళ్దాం పదండి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి నదీ జలాలు నేరుగా గర్భగుడిలోకి వచ్చి శివలింగాన్ని అభిషేకించే అద్భుత ఘట్టం జరిగే శివాలయం. 2600 సంవత్సరాల అతి ప్రాచీన ప్రసిద్ధ శివాలయం. సాక్షాత్తు పరశురాముడి చేతుల మీదుగా పూజలందుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం గుడిమల్లం శివాలయం. మామా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మామా. శివయ్యని దర్శించుకుందాం పదా. సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివాలయం మీద పడేలా ఏర్పాటు చేయబడిన శివాలయం. త్రిమూర్తులు ముగ్గురు ఒకే శివలింగం మీద కొలువై ఉన్న శివాలయం. ఈ ఆలయంలోని శివలింగాన్ని ఏ పదార్థంతో తయారు చేశారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. భూమి మీద ఉండే ఏ పదార్థంతోనూ ఇక్కడుండే శివలింగం సరిపోలడం లేదు. 2600 సంవత్సరాల అతి ప్రాచీన ప్రసిద్ధ శివాలయం. సాటి గుడిమల్లంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన మనందరం శివరాత్రికి వెళ్ళి తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకున్నాం.